నేను ఒకప్పుడు అనుకునేవాడిని. అరే! అందరు హీరోలు పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు గదా! పాన్ ఇండియా హీరోలు అయిపోతున్నారు. 300,00,00,000, 400,00,00,000, 500,00,00,000, 600,00,00,000 పెట్టి ఆ హీరోలతోని సినిమాలు జేస్తున్నారు గదా! పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలు జేసి దేశవ్యాప్తంగా వాళ్ళు సినిమాలు ఆడుతున్నాయి గదా! మరి సూపర్ స్టార్ 'మహేష్ బాబు' పాన్ ఇండియా స్టార్‌గా ఆ స్థాయి అనేది సంపాదించుకోవడానికి మరి ఎందుకు ప్రయత్నం చేయట్లేదని చెప్పి నాకు అప్పుడప్పుడు ఇక్కడ కొడతా ఉండేదన్నమాట. నాకు ఇంతకుముందు అసలు ఇలాంటి ప్రయత్నం చేసినట్టుగా నాకెక్కడ కనిపించలే. సోషల్ మీడియాలో గూడా ఎక్కడ గూడా ఆ వార్త అనేది వినిపించలేదన్నమాట. నేనప్పుడు అనుకునేది, మహేష్ బాబు ఇకనైనా అలాంటి దృష్టి ఏమన్నా పెడితే బాగున్ను. ఎందుకంటే చూడటానికి మంచి అందగాడు. అతని ఏదనేది ఇప్పుడు గాదు, ఇంకొక 25 సంవత్సరాల దాకా గూడా ఇంత ఏదని చెప్పేసి మనం కరెక్ట్‌గా చెప్పలేమనమాట. ఒక హాలీవుడ్ రేంజ్‌లో అతను లుక్ అనేది ఉండే సంగతి మనందరికీ తెలుసు. మరి అతను ఎందుకని పాన్ ఇండియా స్టార్ అవుదామని చెప్పి ఎందుకని ప్రయత్నించట్లేదు చెప్పమా అని చెప్పి నాకు చాలా సార్లు డౌటొస్తా ఉండేది. కానీ అనుకోకుండా ఒకరోజు ఆ వార్త అనేది ఇనిపించిన తర్వాత నేనైతే మాత్రం షాక్ అనమాట. ఎందుకు షాక్ అంటే ఒక్క షాక్ గాదు. షాకులు మీద షాకులు. ఎందుకంటున్నానంటే నేను కోరుకున్నదేంటి? అతను పాన్ ఇండియా స్టార్‌గా అలాంటి సినిమాలు ఎందుకు ఎన్నుకోలేకపోతుండు? ఎన్నుకుంటే బాగుండు గదా! అలాంటి కథలు ఎన్నుకొని అలాంటి సినిమాలు చేస్తే బాగుంటది గదా! అని చెప్పి నా ఆలోచన. నా ఆలోచనే గాదు, సూపర్ స్టార్ 'మహేష్ బాబు' ఫ్యాన్స్ ఆలోచన గూడా అదే అనమాట. కానీ అనుకోకుండా 'వారణాసి' సినిమా రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నాడు అనే ఒక్క వార్త తెలిసిన తర్వాత నేను మామూలుగా షాక్ అవ్వలేదనమాట. షాకులు మీద షాకులు. నేను అనుకున్న దానికన్నా మించి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ గురించి నాకు తెలిసిన తర్వాత ఒక్క షాక్ కాదండి. పాన్ ఇండియా స్టార్‌గా చేస్తే బావుంటదని చెప్పి చానా మంది కోరిక, నా కోరిక. సరే ఇది ఓకే. కానీ ఈ సినిమా దాదాపు 120 దేశాలలో విడుదల కాబోతుంది అన్న మాట ఇన్న తర్వాత ఒక్కసారిగా ఉలిక్కి పడినట్టయిందనమాట. దాదాపు 120 దేశాలంటే నాట్ ఏ జోక్. ఆ స్థాయిలో మన హీరోల సినిమాలు విడుదలవ్వాలంటే మామూలు విషయం కాదనమాట. మరి అన్ని దేశాలలో విడుదల చేయాలంటే రిస్క్‌తో కూడిన విషయం. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మన తెలుగు హీరోలు చేసే కొన్ని సినిమాలు ఒక 5, 6 భాషలలో విడుదలయ్యి వేరే దేశాలలో కూడా ఆడతారు. దానికి ఒప్పుకోవచ్చు. కానీ 120 దేశాలేంటండి బాబు! 120 దేశాలంటే అసలు రాజమౌళి గారిది ఎంత ప్లానింగు, ఆ నిర్మాతది ఎంత ప్లానింగు, ఈ సినిమా కోసం మహేష్ బాబు గారు ఎంత కష్టపడాలి. ఒక అందుకు చెప్పాలంటే అతను ఇంతకు ముందు చెప్పిండు. నాకు ఈ సినిమా నా డ్రీమ్ ప్రాజెక్ట్. నా డ్రీమ్. ఇలాంటి సినిమా అనేది నేనొకటి చెయ్యాలి. ఇది మా నాన్నగారి కోరిక. నాకింతకు ముందు అనేవాడు, "నువ్వు ఫ్యాక్షనిస్ట్ సినిమాలు చేయొచ్చు, లేపోతే సాంఘిక చిత్రాలు చేయొచ్చు, లేకపోతే పొలిటికల్ చిత్రాలు చేయొచ్చు. ఏ సినిమాలు చేసినా గానీ, ఆ సినిమాలు మొత్తం ఒకెత్తు. పౌరాణిక చిత్రం గూడా నువ్వొకటి చెయ్యి మహేష్ బాబు" అని చెప్పి సూపర్ స్టార్ కృష్ణ గారు మహేష్ బాబు గారికి వాళ్ళిద్దరూ పర్సనల్ కూర్చొని మాట్లాడుకునేటప్పుడు అతను ఈ విధంగా సలహా ఇచ్చేవాడట. అంటే ఇది మహేష్ బాబు కోరికే కాదు. అతను కోరికతో పాటు అతను తండ్రి గారి కోరికన్నమాట. ఎన్నో సార్లు కృష్ణ గారు సలహా ఇవ్వట ఆ కోరిక నెరవేరాలి. నా తండ్రి కోరిక ఈ సినిమాతో నెరవేరబోతుందని చెప్పి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఇంతకుముందు చెప్పారన్నమాట. అంతేకాకుండా మరి ఈ సినిమా ఇన్ని దేశాలలో విడుదలవ్వటం అంటే మామూలు విషయం కాదు. అసలు రాజమౌళి గారు రాజమౌళితోని సినిమా చేయాలంటే ఏ సినిమా చేసినా గానీ సూపర్ డూపర్ హిట్టే. దానికి మాత్రం నో డౌట్. అతని సినిమాలు ఎప్పుడు చూసినా గానీ దాదాపు 2.5 సంవత్సరాలు ఒక సినిమా పూర్తయ్యేలటికి 3 సంవత్సరాలు అటు ఇటు అయితా ఉంటది. ఎందుకంటే 'బాహుబలి' నాకు తెలిసినంత వరకు 5-6 సంవత్సరాల పాటు 'బాహుబలి', 'బాహుబలి 2' ఈ 2 సినిమాలు థియేటర్‌లోకి వచ్చేలటికి అంత సమయం పట్టిందనమాట. 'పృథ్వీరాజన్' ఈ సినిమాలో ఒక మంచి పాత్ర అనేది పోషిస్తున్నాడు. అతను ఈ సినిమా గురించి చెబుతూ అతను ఒక మాట చెప్పేలటికి నిజంగా ప్రతి ఒక్కరు గూడా ఆశ్చర్యపోయారనమాట. ఈ సినిమాకి సంబంధించి ఒక సీన్ చేసేటప్పుడట దాదాపు 95 టేకులు తీసుకున్నాడండి. వాళ్ళు చేస్తూనే ఉన్నారట, రాజమౌళి వన్ మోర్. వాళ్ళు చేస్తూనే ఉన్నారట, మరొకసారి. వాళ్ళు చేస్తూనే ఉన్నారట, ఇంకోసారి. వాళ్ళు చేస్తూనే ఉన్నారట, ఇంకోసారి మరొకసారి చేయండి. వన్ మోర్, వన్ మోర్, వన్ మోర్, వన్ మోర్ అనుకుంటూ దాదాపు 95 టేకులు తీసుకొని ఆ రోజంతా కుదరలేదట. చివరికి ఏం చేశారు? ఇక ఇది కుదరలే అని చెప్పేసేసి ఆ రోజు మొత్తం వేస్ట్ అయిపోయిందట. మళ్ళీ తెల్లారెళ్ళి ఆ సీన్ అనేది కొన్ని షాట్‌లతోని చేసి అప్పుడు ఓకే చేసినారు. అంటే ఒక చిన్న సీన్. ఆ సీన్ ఎందుకో మరి అతనికి నచ్చట్లేదో, లేపోతే ఇంకా బెటర్‌గా రావాలని చెప్పేసి రాజమౌళి ఆలోచిస్తుందో ఏమో నాకు తెలవదు గానీ, వన్ మోర్, వన్ మోర్, వన్ మోర్, వన్ మోర్ అనుకుంటూనే 95 టేకులనేది వాడేసిండనమాట. అంటే రాజమౌళికి ఇక్కడ ఏమనిపిస్తుందో అక్కడ కంటి ముందు గూడా వాళ్ళు అదే చేసి చూపించాలి. అప్పటిదాకా
వదిలిపెట్టే ప్రసక్తే లేదనమాట. ఈ మధ్యకాలంలో ఈ సినిమా గురించి రాజమౌళి గారే ఒక మాట ఏం చెప్పారంటే, ఈ సినిమా దాదాపు షూటింగ్ మొత్తం పూర్తవడానికి దగ్గరకొచ్చింది. ఈ సినిమా దాదాపు ఒక 90% వరకు పూర్తయిపోయింది. ఇంకొక 10% మాత్రమే, ఇంకొక 10% మాత్రమే ఈ సినిమా మిగిలిందని చెప్పి అతను ఒక మంచి శుభవార్త అనేది అభిమానులకు అందించారనమాట. మా అంటే తిప్పి తిప్పి కొడితే ఇంకొక 80 రోజుల పాటు, సరే 3 నెలలు వేసుకోండి, ఇంకొక 90 రోజుల పాటు ఈ షూటింగ్ అనేది మిగిలిందట. అంటే ఈ 10% దాదాపు 90 రోజుల పాటు షూటింగ్ అనేది మిగిలిందన్నట్టుగా తెలుస్తుందన్నమాట. అతనే స్వయంగా చెప్పాడు. మరి రికార్డులు అంటారా, అయ్యండ్రా, అది మీ అంచనాకే వదిలేయచ్చు అనమాట. కానీ 1300 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది ఈ సినిమాకి పెట్టి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 120 దేశాలలో ఈ సినిమా రిలీజ్ చేయాలని ఒక మంచి ప్లాన్తో ఉన్నారంటే అసలు రికార్డులు అనేది ఇంకెక్కడుంటాయండి? మనం ఒకసారి ఆలోచిద్దాం. రాజమౌళి గారు ఇంతకుముందు తీసిన బాహుబలి దాదాపు 1800 కోట్ల రూపాయలు అప్పుడెప్పుడు తీసిన సినిమా రికార్డు మళ్ళీ మళ్ళీ బద్దలు కొట్టాలంటే ఇప్పటికీ వలగట్ల. మరి 1300 కోట్ల రూపాయలు పెట్టి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారంటే అసలు ఆ కథ ఎలా ఉండాలి, ఆ కథనం ఎలా ఉండాలి, అసలు ఆ విజువల్స్ ఎఫెక్ట్స్ అనేది ఎలా ఉండాలి, నేను ఊహించుకుంటే నా ఊహ కూడా అందట్లేదు అనమాట. ఈ మధ్యకాలంలో ఈ సినిమా కథ అనేది సోషల్ మీడియాలో కాస్త లీక్ అయితే, మరి సోషల్ మీడియా మాత్రమే ఈ విధంగా మాట్లాడుతుందా, నిజంగా ఈ కథ అనేది ఇలా ఉంటుందని నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ సినిమాలో ఒక పురాతనమైన శక్తివంతమైన వస్తువు కోసం మహేష్ బాబు గారు దాన్ని ఎతికే సమయంలో వచ్చే అవరోధాలు కావచ్చు, శక్తివంతమైన రాక్షసులే కావచ్చు, లేదా వేరే ఏదైనా సరే మాయలు మంత్రాలు, ఇలాగ ఎన్నో రకాల సంఘటనలు ఎదుర్కొనే సమయంలో మన యుగం నుంచి గడిచిపోయిన కాలం అంటే రామాయణం, ఆ కాలానికి మహేష్ బాబు గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో మనం ఒక వీడియో అనేది బాగా వైరల్ అయింది. రాముడి పాత్రలో మహేష్ బాబు గారు వెనకాల ఒక గ్రీన్ మ్యాట్ పెట్టేసి ధనుసు పట్టుకొని బాణం, రాముడి పాత్రలో మహేష్ బాబు గారు కానిచ్చారనమాట. అంటే మన ఊహకు కూడా అందనంత ఇదిగా ఈ కథ, ఈ కథనం తీసే విధానం, రాజమౌళి గారు ఇక సినిమాని ఏ విధంగా తీస్తాడనేది మనకు తెలుసు. ఒక శిల్పాన్ని చెక్కితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చెక్కుతాడు జక్కన్న. ఇప్పటికే మరి సోషల్ మీడియాలో ఆ కథ ఇలాగే ఉంటుందని చెప్పి చాలామంది అనేది మాట్లాడుకుంటున్నారు. కానీ సోషల్ మీడియాలో మాట్లాడేదాన్ని బట్టి ఒకవేళ అలాగే కథ కానీ ఉన్నట్లయితే ఇక రాజమౌళి తీసే ఆ విజువల్స్ చూస్తే నిజంగా సినిమా థియేటర్లో ఒకవేళ చూసినట్లయితే మతి 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 పోవాల్సిందే అన్నమాట. ఇక కీరవాణి గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే ఆయన అందించే బీజిఎంకి ప్రతి ఒక్కరు కూడా ముగ్ధులైపోవాల్సిందే అనమాట. ఎలాంటి బీజిఎం, ఎలాంటి సినిమా అయినా సరే, అది సాంఘిక చిత్రమా, లేకపోతే పౌరాణిక చిత్రమా, ఫ్యాక్షనిస్ట్ చిత్రమా, పల్లెటూరి నేపథ్యంలో నడిచే చిత్రమా, ఏ సినిమా అయినా సరే, ఎలాంటి చిత్రమైనా సరే ఆ సినిమాకి అతను అందించే పాటలైనా వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా సరే ఫిదా అయిపోవాల్సిందే అనమాట. అంత బాగా వినసంపుగా, అంత చక్కగా పాటలు కూడా చాలా 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 బాగుంటాయి అన్నమాట. త్రిబుల్ సినిమాకి ఆస్కర్ అవార్డు వచ్చిందంటేనే మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. మరి ఈ సినిమాకి నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం అన్నీ హైలైటేనండి, అన్నీ హైలైటే, ఒకటా రెండా అంటూ ఏమి లేదు, అన్నీ హైలైటే. మరి కలెక్షన్లు అంటారా, కలెక్షన్ల పరంగా మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఇప్పటికింతకుముందు 1800 కోట్ల రూపాయలు బాహుబలి 2 కలెక్షన్లు అనే సంగతి మనకు తెలుసు. ఆ సినిమా నాకు తెలిసినంత 2 సినిమాలు కలిపి బాహుబలి 2 ఈ 2 సినిమాలు కలిపి దాదాపు 600 కోట్లు ఏమో అన్నారు ఆ మధ్యలో. కానీ ఈ ఒక్క సినిమాకే 1300 కోట్ల రూపాయల బడ్జెట్ అంటే మరి ఆ సినిమా వేరే లెవెల్. అన్ని రికార్డులు కూడా తుడిచేయాలన్న ఉద్దేశంతోనే, కొత్త రికార్డు నెలకొల్పాలన్న ఉద్దేశంతోనే ఆయన ఉన్నట్టుకు తెలుస్తుందన్నమాట. నాకు తెలిసినంత వరకు రాజమౌళికి నిజంగా తృప్తి అనేది ఉండాలంటే దాదాపు 3000 కోట్ల రూపాయల కలెక్షన్లు రావాలన్న ఒక పట్టుదలతో 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 120 దేశాల పైగా ఈ సినిమాని విడుదల చేయాలని చెప్పి ఒక భారీ ప్లానింగ్తో వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుందన్నమాట. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్కి అయితే మాత్రం పండగ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో పైన మహేష్ బాబు ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు ఏందనేది ఈ వీడియోకి మీ అమూల్యమైన కామెంట్ తెలపండి. ఆ సినిమా ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తుందో, ఎన్ని రికార్డులు బదులు కొట్టిందో మీ కామెంట్ ద్వారా తెలుపుతారని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీకు ₹1 కూడా ఖర్చు అయ్యేది లేదు. మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అలాంటి మంచి మంచి అప్డేట్లు మళ్ళీ తేవడానికి ప్రయత్నిస్తామంట. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.